మాఘమాస శుక్లపక్ష ఏకాదశి. ఈరోజు మృగశిర నక్షత్రం, విశేషమైన నక్షత్రం. ధార్మిక అంటే భక్తి మార్గానికి, సంప్రదాయాలకి విశేషమైన నక్షత్రం, మహానక్షత్రం కూడా. మరియు ఏకాదశి శనివారం కలిసి వచ్చింది. హరివాసము అంటాం ఈ రోజుని. అంత మంచిది. ఈరోజు మంత్రబలంలో సాక్షాత్ మహావిష్ణు నామం మనకెంతో అదృష్టాన్ని మరియు శని దోషాన్ని కూడా నివారణ చేస్తుంది. ఈరోజు విశేషంగా తులసి దళం ఉంటే, మన ఇంట్లో ఎలా తులసి ఉంటుంది, ఒక తులసి దళం తీసుకొని విష్ణు పాదంపై పెట్టండి. అది లేకపోయినా తులసి పూసల దండ ఉంటుంది చూడండి, అదైనా చేతులు పట్టుకొని ధ్యానం చేయండి. ఇవేమి లేకపోయినా కొన్ని అక్షతలు తీసుకొని, పసుపుతో తయారించిన అక్షతలు అయి ఉండాలి, ఆ అక్షతలని విష్ణు పాదాల ముందు వేసి ముందు కూర్చోండి. లేదో మీరు అంత దూరం వెళ్ళలేము, చెయ్యలేము, మీ పేషెంట్స్ నడవలేము అనేవారు కూడా ధ్యాన ముద్ర వేసుకొని ఓం వృషభధ్వజాయ నమః అనే నామాన్ని జపించండి. ఈరోజు మంత్రబలంలో వృషభధ్వజాయ నమః. ఈయన మనలో ఉన్న శని, శని అంటే దారిద్రం, శని అంటే బద్ధకం, శని అంటే అజ్ఞానం, శని అంటే అంధకారం, శని అంటే చీకటి, శని అంటే కన్ఫ్యూజన్ స్టేటస్, అటువంటివన్నీ తొలగుతాయి. అటువంటి శక్తి ఈ నామానికి. మనిషి ఆచరించే పాపాల వల్లే అతనికి దుఃఖానికి మార్గం అని ఏ ధర్మమైనా ఇదే తెలియచేస్తుంది కదా. మీరు ఎటువంటి పాపాలని ఆచరిస్తారో, ఎటువంటి పాపకర్మలకి ప్రేరేపణ అవుతారో, ఎటువంటి పాపక్రియలకి మీరు దారి తీస్తారో, ఆ పాప కర్మానికి, దుఃఖానికి మార్గం కూడా అదే అవుతుంది. ఎప్పుడైతే ఏదైతే సంతోషము అనేది ఉంటుందో, ఆ సంతోషానికి మీరు ఆచరించిన పుణ్యకార్యాలు అని మార్గం. ఇదే ఈరోజు మంచి మాట. ఒక అద్భుతమైన వైజ్ఞానికం కూడా ఉంది. అదే విధానంగా ఏదైనా గురువుల్ని దర్శనం చేసుకున్నప్పుడు వాళ్ళు అక్షతల్ని వాళ్ళ చేతిలో నుంచి మనకి ఇస్తారు. మళ్ళీ అక్షతలు మనం తీసుకెళ్ళి జోలో పెట్టుకుంటాం, తలపై పెట్టుకుంటాము, ఇవన్నీ ఆశీర్వాదమే. కానీ ఆ అక్షతలకి మీరేదైతే మనసులో కోరుకుంటూ వాళ్ళ దగ్గర ఇలా అంటారో, వాళ్ళ మంత్రశక్తితో భగవంతుని నామం చెప్పి మనకి అందించినప్పుడు ఆ అక్షతల్ని గంధంలో కలిపి నుదుటిపై మనము ధరించామంటే మీ నుదుటి రాతిలో లేనిది కూడా మీకు ప్రాప్తిస్తుంది. అంటే ఆ మంత్రానికి, అక్షతలకి గురుశక్తి అంత గొప్పదేని. అందుకే కొందరు ఏం చేస్తారంటే, కొందరు గురువుల చేతుల్లో తిలకాన్ని పెట్టించుకుంటారు, నాలుగుపైన ఓంకారాన్ని రాయించుకుంటారు, తలపైన చెయ్యిని పట్టించుకుంటారు. అంతేకాకుండా గురువుల స్పర్శ అంటే వాళ్ళ చేతిలో నుంచి గంధాన్ని, విభూదిని, కుంకాన్ని రాపించుకుంటూ ఉంటారు. ఒక గురువు చెవులో మంత్రాన్ని ఉపదేశం చేస్తే ఎటువంటి శక్తియో, గురువుగారు ఏదైనా గంధము, భస్మము అటువంటిది తిలకంలో ధరించినప్పుడు వాళ్ళలో ఉన్న చైతన్య శక్తి మన శరీరం ప్రవేశం చేస్తుంది. టచ్ థెరపీ అంటాం, ముందు నుంచి ఉండేది. సైకలాజికల్గా ఎవరైనా ప్రాబ్లం ఉండేటప్పుడు వాళ్ళని వెన్నపూస పైన జోరుగా ఇలా టచ్ చేయడం వలన వెనుక చక్రాలు జాగ్రత్త వ్యవస్థకు వచ్చి వాళ్ళ శరీరంలో ఒక అయస్కాంత శక్తిలా, కెనెటిక్ ఎనర్జీలా ఏర్పడి వాళ్ళు సైకలాజికల్గా ఉన్నవారు నార్మల్ అయ్యేవారు. అదే విధానంగా తలపైన ఇలా చేయి పెట్టడం వల్ల ఈ శరీరంలో ఉన్న చైతన్య శక్తి సహస్రార చక్రం మూలకంగా వాళ్ళ శరీరం వెళ్తుంది, ఆరా ఎనర్జీ పెరుగుతూ ఉంటుంది. జస్ట్ మీరు చూడండి, కాంతి కిరణాలు పైనుంచి దిగుకొస్తున్నారు, మీరు చెయ్యి అడ్డం పెట్టండి, ఆ కిరణాలు పోవు. మన శరీరంలో ఏముంటుందో అది ఇలా స్ప్రెడ్ అయ్యి లోపలికి వెళ్తుంది. అలాగే ఇది వైజ్ఞానికంగా కూడా నిర్మాణమైంది. ఒక మనిషిలో ఉన్న శక్తి మరొక మనిషికి ప్రవాహం జరుగుతుంది. అందుకే ఎవరికైనా ఏదైనా భారీ సమస్యలు, ఆత్మబలం లేని వారు, ఎప్పుడు క్షోభతో ఏడుస్తూ బాధపడే వారు వాళ్ళ తలపైన ఇలా చేపెట్టి భగవంతుని నామస్మరణ చేయడం వలన వాళ్ళకి శరీరంలోకి దైవశక్తి అనేది ప్రవాహం జరుగుతుంది. ఇటువంటివి ఎన్నో సంప్రదాయాలు ఉన్నాయి, అవన్నీ కూడా వైజ్ఞానికమే. మీరు ప్రతిరోజు మీరేదైనా గొప్ప సంకల్పం సాధించి భగవంతునికి అర్చించిన అక్షతల్ని గంధంతో కలిపి నుదుటిలో పెట్టుకుంటూ ఉండండి. ఖచ్చితంగా త్వరలోనే మీ సంకల్పం సిద్ధిస్తుంది.
అక్షతలకి అంత ప్రభావం, అక్షతల్ని నుదుటిలో ధరించడం వల్ల మరింత ప్రభావం. ముందుగా అశ్విని, మఖ, మూల వీరికి ప్రత్తరితారా, ఇది అంత శుభం కాదు. అయినంత వరకు కోపం తగ్గించుకోండి, ప్రశాంతంగా ఉండండి, ఎవరి దగ్గర గొడవ పెట్టుకోవడానికి వెళ్ళకండి. మీ పనిలో మీరు బిజీగా ఉంటే మీకు అంతా మంచిదే. ఇక భరణి, పుబ్బ, పూర్వాషాఢ వీరికి క్షేమతార. ఈరోజు అన్ని మీ అనుకూలంగా ఉన్నాయి. కష్టపడండి, దానికి తగినట్టుగా ప్రతిఫలం మీదే అవుతుంది. ఇక కృతిక, ఉత్తరాషాఢ వీరికి విపత్తారా, కొంచెం జాగ్రత్తగా ఉండండి. పైగా సాటర్డే, లాంగ్ జర్నీలు ఇవన్నీ అవాయిడ్ చేయడం చాలా మంచిది. అయినంత వరకు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మీకు అనుకూలంగా ఉంటుంది. రోహిణి, హస్త, శ్రవణ నక్షత్రం వారికి సంపద తార ఉంటుంది. ఈరోజు వీళ్ళకి ఆర్థికంగా అభివృద్ధి, కష్టానికి తగినట్టుగా ప్రతిఫలం. అంతేకాదు ఈరోజు ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసినా, కొనుగోలు చేసినా అవి లాభాలే తెస్తాయి. ఇక మృగశిర, చిత్త మరియు ధనిష్ట వీరికి జన్మతార. ఆరోగ్య సమస్యలు కాస్త ఉంటాయి, జాగ్రత్త వహించండి. మరియు బయట ఫుడ్ తినడం, అనారోగ్యం తెచ్చుకోవడం ఇలాంటిదొద్దు. కాస్త ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహిస్తే చాలా మంచిది. ఇక ఆరిద్ర, స్వాతి, శతభిష నక్షత్రం వారికి పరమమిత్రతార. ఈరోజు విశేషమైన రోజు. ఈరోజు మీ ఫేవర్గా ఉంటుంది, మంచి కృతువులు ఆచరించండి. ఇక పునర్వసు, విశాఖ, పూర్వ, భాద్రపద వీరికి మిత్రతార. విశేషమైన రోజు, చాలా అనుకూలంగా ఉన్నాయి. ఈరోజు మీరు ఏదైనా నూతన పనులు, కొత్త నిర్ణయాలు అలాంటివి తీసుకుంటే మీకు భవిష్యత్తులో అది లాభదాయకంగా ఉంటుంది. ఇక పుష్య, అనురాధ మరియు ఉత్తర భాద్రపద నైదవతార మీకంత శుభం కాదు. ఈరోజు అయినంత వరకు జాగ్రత్త వహించడం మంచిది. కొత్త శత్రువులను సృష్టించుకుంటారు అన్నది జాగ్రత్త వహించండి. ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి నక్షత్రం వారికి సాధకతార. ఈరోజు అన్ని పనులు కాస్త స్లోగా, బద్ధకంగా ఉంటుంది. బట్ సాయంత్రం అయ్యే లోపల అన్నీ కూడా మీకు విజయమే ప్రాప్తిస్తాయి. ప్రయత్నం మానకండి, కాన్ఫిడెంట్గా అన్ని పనుల్ని ప్రయత్నించండి, సక్సెస్ అవుతుంది. గురుజీకి రేపు ఎటువంటి పూజను ఆచరించాలి? ఆదివారం ద్వాదశి దగ్ధ యోగం ఉంటుంది. అంతేకాదు భీష్మ ద్వాదశి కూడా రేపు విశేషమైన రోజు. రేపు ఉదయాన్నే ఎవరైతే హనుమాన్ చాలీస చదువుకోవడం లేదో దగ్గరలో ఉన్న ఆంజనేయ స్వామి గుడిలో వెళ్ళి నువ్వుల నూనెతో దీపాలు వెలిగించడం, తమలపాకుతో ఆరం అందించడం, ఇలా ఆంజనేయ స్వామికి రేపు విశేషమైన శక్తి. లేదా ఇంట్లోనే రేపు ఉదయాన్నే ఆంజనేయ స్వామికి సింధూరంతో అభిషేకం చేసి హనుమాన్ చాలీస చదువుకోండి. భక్తి శ్రద్ధతో ఆ సింధూరాన్ని నుదుటిలో ధరించండి. ఇది చాలా మీకు ధైర్యం, సాహస లక్షణాలు మరియు ఏదో తెలియని భీతి ఉంటే అది దూరం అయిపోతుంది. మృగశిర నక్షత్రం కదా, దైవ నక్షత్రం. మంచి కార్యాలు చేయడానికి చాలా అద్భుతమైన రోజు. ఈరోజు దానము, ధర్మ కార్యాలు ఇటువంటివి చాలా మంచిది. అయితే ఈరోజు ఎక్కడైనా శనేశ్వర ఆలయంలో లేదా ఏదైనా విష్ణు ఆలయంలో నువ్వుల ఒత్తులు అని వస్తాయి, నల్లటి గుడ్డలో తయారు చేసినవి. ఆ ఒత్తులతో దీపం వెలిగిస్తే శని దోషం నివారణం అవుతుంది. అంతేకాదు ఈ నక్షత్రం పశుపతినాథ నక్షత్రం. ఈరోజు శివనామ స్మరణ చేసి, పశుపతి నామ స్మరణ చేసి, ఈశ్వరునికి పాలుతో అభిషేకం చేసిన మనకి అవమానాలు, అపవాదాలు తప్పిపోతాయి. మృగశిర నక్షత్రం ఏకాదశి రోజు అటువంటి దివ్యమైన రోజు. కానీ అన్నిటికన్నా గొప్పది ఏంటంటే ఈరోజు కొబ్బరి బోండం నీళ్లు కొన్నైనా తీసుకొని, లేదు కొబ్బరికాయను కొట్టి ఆ నీరుని తీసుకొని దగ్గరలో ఎక్కడైతే అశ్వత్థ వృక్షం ఉంటుందో ఆ వృక్షం కింద మూలతో బ్రహ్మరూపాయ, మధ్యతో విష్ణు రూపణే, అగ్రతో శివరూపాయ, వృక్షరాజాయ తే నమః అంటూ మీ కోరిక ఏదైనా తెలుసుకొని, వృక్షరాజా నా సంకల్పం నెరవేరాలి అని తెలుసుకొని మీరు ఆ వృక్షానికి పోసిరండి. ఎవరైతే ఇల్లు కొనుగోలు చేయాలో, ఎవరైతే భూమి కావాలి అనుకుంటున్నారో, ఎవరికైతే భూమికి సంబంధించినట్టుగా ఏదో పనులు పెండింగ్ ఉన్నాయి అనుకుంటారో వాళ్ళు వెళ్ళి ఈ కృతువును ఆచరించండి, ఖచ్చితంగా అది నెరవేరుతుంది.